హలో ఫ్రెండ్స్, ఈ జెట్ పేని ఉపయోగించి డిటిహెచ్ రీఛార్జ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఈ జెట్ పేని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఈ జెట్ పేని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ స్పాన్సర్ ఐడి కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాకైతే నా టీం వచ్చేసి చూడొచ్చు. ఇక్కడ మన టీం వచ్చేసి ఇక్కడ మన టీం వచ్చేసి 8 మెంబర్స్ అయితే ఉన్నారు. ఒకరైతే అమౌంట్ పే చేసి అయితే జాయిన్ అయ్యారు. ఇంకొక 7 మెంబర్స్ అయితే ఫ్రీలో జాయిన్ అయ్యారనమాట. ఓకేనా. ఫ్రీలో జాయిన్ అయితే ఏంటి, అమౌంట్ తీసుకొని జాయిన్ అయితే ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడైతే నేనైతే డిటిహెచ్ రీఛార్జ్ అయితే చేయడం జరిగింది. నాకైతే 200 అయితే చేయడం జరిగింది. నాకు 14 రూపీస్ ప్లస్ 1 రూపీ 15 రూపీస్ అయితే నాకు కమిషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసినట్లయితే నాకు ఫస్ట్ 599 అయితే బోనస్ అయితే రావడం జరిగింది. అందులో నుంచి 1 రూపీ అయితే ఎప్పుడు రీఛార్జ్ చేసినా కట్ అవుతుంది. మనకు డైలీ వచ్చేసి ఒక మొబైల్ రీఛార్జ్, ఒక డిటిహెచ్ రీఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కమిషన్ వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ 15.8 అని అయితే ఉందన్నమాట. ఇంతకుముందే నేను రీఛార్జ్ చేయడం జరిగింది డిటిహెచ్. దానికోసం 14 రూపాయలు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. అదేవిధంగా 1 రూపీస్ మనకు బోనస్ వస్తుంది కదా, అందులో నుంచి అయితే కట్ అవుతుంది అన్నమాట. ఒకరినైతే రిఫర్ చేశాను కదా, అందువల్ల 200 వచ్చాయి. ఈ 200 ఎందుకంటే 599 తోటి మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు జాయిన్ అయితే 200 వస్తుంది. 1199తో రీఛార్జ్ అవుతే, వాళ్ళు ఇన్వైట్ అవుతే వాళ్ళ ద్వారా మనకైతే 500 రూపీస్ అయితే వస్తుంది. బెస్ట్ ప్లాన్ ఏంటంటే నన్ను అడిగితే 1199 అయితే నేను బెస్ట్ ప్లాన్ అయితే చెప్తాను. ఎందుకంటే ఆ ప్లాన్తో జాయిన్ అయితే మనకు ఎవరైనా జాయిన్ అయితే మనకు 500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే అది బెస్ట్ అని చెప్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన ప్లాన్ అయితే మీరు తీసుకోండి. ఇది ఏంటంటే రీఛార్జ్ చేసేటప్పుడు మనకైతే ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఒక 1 అవర్ తర్వాత, లేదంటే హాఫ్ అన్ అవర్ తర్వాత, లేదంటే నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ మీరైతే ట్రై చేయండి. నేనైతే 8:30, 8:20కి అయితే నేను ట్రై చేయడం జరిగింది. నాకైతే సక్సెస్ఫుల్గా అవ్వడం జరిగింది. ఎర్రర్ తర్వాత సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఫండ్ వ్యాలెట్లో చూస్తే 480 రూపాయలు ఉన్నవి. తర్వాత టుడే ఇన్కమ్ అని ఉంది కదా, 15 రూపాయలు, 14 రూపీస్ కమిషన్, అదేవిధంగా 1 రూపీ సైన్ అప్ బోనస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మాత్రం జెన్యూన్ యాప్ ఫ్రెండ్స్, ఓకేనా. దీని నుంచి అయితే ఎటువంటి ఫేక్ అయితే లేదు. కాకపోతే ఇది కొత్త రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో కొన్ని ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. డైలీ 1 మొబైల్ రీఛార్జ్, అదేవిధంగా డైలీ 1 డిటిహెచ్ రీఛార్జ్ కాబట్టి మీరైతే టైం తీసుకొని చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. దీని నుంచి అయితే ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కూడా చాలా ఆలోచించి తీసుకోవడం జరిగింది. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాని నుంచి జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.